నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఫోర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్ గా వివరణాత్మక విశ్లేషణ అందిస్తోంది. ముందుగా విజయనగరం జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోబోతుంది అనే విశ్లేషణ మా టీం అందజేస్తుంది. విజయనగరం జిల్లాలో ఏం జరగబోతోంది, ఎలా ఫైటింగ్ ఉండబోతోందో చూద్దాం. వాసుదేవన్, విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే బొబ్బిలి నియోజకవర్గంలో 2019లో ఎవరు గెలిచారు అండ్ 2024లో ఎవరు గెలవబోతున్నారు, ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. చెప్పండి వాసుదేవన్. సో 2019 శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు గారు, ఫార్మర్ టీడీపీ, ఆయన మినిస్టర్గా కూడా చేశారు టీడీపీ హయాంలో. అండ్ హీ వాజ్ గివెన్ డ్యూ ఇంపార్టెన్స్ డ్యూరింగ్ టీడీపీ రెజిమ్. సరే, కారణాంతరాల వల్ల ఆయన వైసీపీలోకి వచ్చారు, గెలిచారు 8352 ఓట్ల మెజారిటీ. ఇప్పుడు అంతే మెజారిటీతో ఓడిపోబోతున్నారు ఒకవేళ ఆయన నుంచుంటే. జనసేన తెలుగుదేశం కూటమికి 7775 ఓట్ల మెజారిటీ, మంచి సైజబుల్ మెజారిటీ. ఇక్కడ ఈ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. బొబ్బిలికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం చదువుకొని ఉంటాం తాండ్ర పాపారాయుడు గారి గురించి. ఆయన హీ వాజ్ ద రూలర్. సో వారికి విజయనగరం వంశస్థులకి మధ్య జరిగిన యుద్ధంలో విజయనగరం నుంచి విజయరామరాజు గారు, పూసపాటి విజయరామరాజు గారు, ఇప్పుడున్న అశోక్ గజపతిరాజు గారికి గ్రేట్ గ్రాండ్ ఫాదర్, వీళ్ళిద్దరికి మధ్య జరిగిన యుద్ధంలో తాండ్ర పాపారాయుడు ఆయన ఫైనల్లీ హీ లాస్ట్. కానీ ఒక యోధుడిగా ఆయనకు ఆ పేరుంది, ఆ వంశానికి ఈ రోజుకి ఆ గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ దీని నుంచి వాళ్ళ వంశం నుంచి బేబీ నాయన అంటారు, రాజా సుజయ కృష్ణ రంగారావు, ఆయన కూడా గెలిచారు, ఆయన కూడా మినిస్టర్గా చేసిన సందర్భం ఉంది. బట్ ఆ బొబ్బిలి వంశానికి వచ్చేప్పటికీ తాండ్ర పాపారాయుడు గారికి ఉన్న ఒక పేరు ప్రతిష్ట, కానీ తర్వాత ఆ లెగసీని వీళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు వాళ్ళ వంశం. వేరే విజయరామరాజు ఒక ట్రైటర్గా ఉండి కూడా ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నారో, ఆ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ అంత మంచి పేరు తెచ్చుకున్నాయి పూసపాటి వంశంలో. ఈ రెండు వంశాలకి సందర్భం వచ్చింది, కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి. యుద్ధం జరిగింది రణస్థలంలో, అది ఒకప్పుడు నియోజకవర్గంగా ఉండేది, ఎచ్చర్ల కింద ఉండేది, తర్వాత ఇప్పుడు రాజాం కిందకు వచ్చింది. సరే, కమింగ్ టు ది ప్రజెంట్ సినారియో, ఇక్కడ మరి వాళ్ళ బొబ్బిలి రాజవంశస్థులే నుంచిన అవకాశం ఉంది అభ్యర్థిగా. మెజారిటీ అయితే క్రిస్టల్ క్లియర్గా 7775 ఓట్లు. రైట్. మరి నెక్స్ట్ నియోజకవర్గం చూసినట్లయితే విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు గెలిచారు, 2024లో ఎవరు గెలవబోతున్నారు, ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం. బొత్స సత్యనారాయణ గారు సత్యబాబుగా ఆ ప్రాంతంలో స్థిరపరిస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్రలో ఆయన సాంబశివరాజు గారి శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాజకీయాల్లోకి. ఎంట్రీ ఇచ్చి తర్వాత గురువుని తలదన్నే స్థాయికి ఆయన వెళ్ళారు. సాంబశివరాజు గారు కూడా ఇటీవల కాలం చేశారు, ఆయన 2 ఏళ్ళు అయింది. వారి శిష్యుడిగా వచ్చి అంచెలంచెలుగా ఆయన ఎదగటంతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా ఎదిగేలా చేశాడు. సో అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ పాలిటీషియన్ ఇన్ దట్ రీజియన్. బట్ తన మంచితనంతో అందరినీ తన వాళ్ళుగా చేసుకోగల సత్తా నేర్పడతాను ఆయనకుంది. 26,498 ఓట్ల మెజారిటీతో లాస్ట్ టైం గెలిచారు. ఈసారి ఆయన అక్కడ నుంచోబోతున్నారు. 10,000 ఓట్ల మెజారిటీ తగ్గిన 10,000 ఓట్ల మెజారిటీ. ఈ సెగ్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి ఏంటంటే, ఈయన గురించి ముందర కూడా చెప్పాలి. ఈయన చాలా ఫేమస్ అయింది ఒకే ఒక్క డైలాగ్తో, ఏటి చేస్తామో సొమ్ములు పోనాయి పరువు పోనాదని చెప్పేసి వోక్స్ వ్యాగన్ కేసులో అప్పుడు ఆయన అన్నమాట. సో దాని ద్వారా చాలా రాష్ట్రం మొత్తానికి పరిచయం అయిపోయారు. అప్పటి వరకు ఒక రీజియన్కి పరిచయం. ఆయన భార్య ఎంపీగా చేశారు, ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన కుటుంబంలో ఇంకా ఉన్న బంధువులు ఇంకెవరు స్నేహితులు ఉన్నా వాళ్ళని కూడా నుంచోబెడతారు, గెలిపిస్తారు. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే నమ్ముకున్న వాళ్ళని గెలిపిస్తాను. ఈరోజు ఇక్కడ గంటా శ్రీనివాసరావు అనే ఒక ఫెమిలియర్ ఫిగర్, పాపులర్ పర్సనాలిటీ వచ్చి టీడీపీ జనసేన అభ్యర్థిగా నుంచోబోతున్నారు. గంటా శ్రీనివాసరావు అని ఆయన పిల్లి తన పిల్లల్ని 7 చోట్లకి మార్చినట్టు నియోజకవర్గాలు మారుస్తుంటాడు. చోడవరంలో గెలిచాడు, అనకాపల్లి ఎంపీగా గెలిచాడు, చోడవరం అసెంబ్లీ, తర్వాత భీమిలి ఎమ్మెల్యేగా గెలిచాడు, వైజాగ్ నార్త్ నుంచి లాస్ట్ టైం సాగు తప్పి కన్నులట్టుపై గెలిచాడు కేకే రాజు మీద వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఆయన ఇక్కడ చూస్ చేసుకుంటానికి కారణం ఏంటంటే, కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈయన కూడా కాపే, అక్కడి నుంచి ఈయన తూర్పు కాపు, ఆయన ఆంధ్ర కాపు. సో ఆయన ఒంగోలు నేటివ్, మీడియా నుంచి వచ్చాడు, చాలా విస్తృతమైన పరిచయాలు. గెలవటానికి అవకాశం ఉన్న పార్టీలో ఉండటం గంటా శ్రీనివాసరావు ప్రత్యేకత. ఫస్ట్ టైం ఏదైనా రాంగ్ చాయిస్ ఏమో అనే అనుమానం ఆయనకు కూడా వచ్చినట్టుంది. తెలుగుదేశం కూడా ఏంటంటే ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న కిమిడి నాగార్జున గారిని కాదని ఈయన నుంచోబెట్టే పరిస్థితి వస్తుంది. కిమిడి నాగార్జునకి టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన
వైసీపీకి అనుకూలంగా పనిచేస్తాడనే ఇది ఉన్నప్పటికీ కూడా గంటాని ఇక్కడ నుంచోబెట్టి తెలుగుదేశం ఒక పెద్ద టాస్క్ ఆయనకి ఇచ్చింది నుంచోబెట్టి. ఒకవేళ లాస్ట్ మినిట్ చేంజెస్ అయితే గంట భీమిలికి వెళ్ళిపోవచ్చు. భీమిలి నుంచి ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారు రెండో నియోజకవర్గంగా భీమిలి పేరుంది, ఇక్కడ ఆయన నుంచోకపోతే గంట అక్కడికి వెళ్ళొచ్చు. దర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ. కానీ భీమిలి కోసం జనసేన పట్టుబడుతుంది. ఎనీహౌ ఆ సెగ్మెంట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. రైట్. ఎస్ వాసుదేవన్, విజయనగరం జిల్లాలో గజపతి నగరం చూసినట్లయితే 2019లో ఎవరు గెలిచారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, చెప్పండి. ఇప్పుడే చెప్పాం, బొత్స సత్యనారాయణ గారు తమ్ముడు ఆయనే గెలిచాడు, అప్పల్ నర్సయ్య గారు. తర్వాత ఆయన మేనల్లుడు ఒక ఆయన ఉన్నాడు, సీను అని, ఆయన విజయనగరం జడ్పీ చైర్మన్ ఉన్నాడు. సో మొత్తం వాళ్ళే ఉంటారు అక్కడ. లాస్ట్ టైం ఆయన గెలిచారు. బట్ అప్పల్ నర్సయ్య కూడా ఈక్వల్లీ సత్యబాబు గారు ఎంత అప్రోచబుల్, ఈయన కూడా అంతే అప్రోచబుల్. ఆ అప్రోచబిలిటీ ఉండటం వల్లే ఇంత వ్యతిరేకతన 10,000 ఓట్ల తేడాతో మళ్ళీ ఆయన ఇక్కడి నుంచి ఆయనే నుంచోబోతున్నట్టు సమాచారం. ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. గజపతి నగరం గురించి మాట్లాడాలంటే ఇది వాళ్ళు ఒరిస్సా గజపతులు ఇక్కడికి దండయాత్రకు వచ్చినప్పుడు, ఆంధ్ర ప్రాంతానికి దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళ మొత్తం ఏనుగుల ఉంటుంది కదా, బెటాలియన్ ఉంటుంది కదా, ఆశ్విక దళం, ఏనుగుల దళం అంతా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టారు. అందుకని ఆ ప్రాంతాన్ని గజశాల, అందుకని గజపతి నగరంగా వాళ్ళ స్ట్రెంతే అది. వాళ్ళకి ఎక్కువ ఏనుగుల తోటి ఎక్కువ స్ట్రెంత్ ఉండేదన్నమాట. దాదాపు 1,00,000 ఏనుగులు ఉండేవిట వారి సైన్యం. అక్కడ పెట్టారు. అక్కడే దాని పక్కనే కోరుకొండలో వాళ్ళు క్యాంప్ చేసి గజపతి నగరంలో ఏనుగులు ఉంచారు. అందువల్ల దానికి అక్కడి నుంచి పడాల అరుణ గారు మినిస్టర్గా చేశారు. వీరికి బంధువులే. ఆవిడ టీడీపీ నుంచి, ఇటీవల ఆవిడ జనసేనలో చేరారు. ఒకవేళ జనసేన టికెట్ అడిగినా సరే, జనసేన నుంచున్నా సరే, అప్పల్ నర్సయ్యకి ఇది కేక్ వాక్. నెక్స్ట్ సెగ్మెంట్లో కాదు. రైట్, విజయనగరం జిల్లాలో కురుపాం చూసుకున్నట్లయితే 2019లో ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం. రైట్, చెప్పండి. పాముల పుష్ప శ్రీవాణి గారు, ఇది ఎస్టీ నియోజకవర్గం, ట్రైబల్ నియోజకవర్గం, వైసీపీ నుంచి గెలిచారు. 26,000 గుడ్ మెజారిటీ. ఈసారి 16,000, 10,000 తగ్గుతోంది. బట్ డెఫినెట్లీ మరి ఈమెకి ఇస్తారా, ఈమె బంధువర్గం నుంచి ఎవరికైనా ఇస్తారనే దాని మీద ఇంకా శశభిషలు నడుస్తున్నాయి వైసీపీకి. నో డౌట్. మీకు ఒకటే గుర్తు, దళిత నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు, వీటిల్లో వైసీపీ గట్టిగా పాగా వేసింది. ఆయన నొక్కిన బటన్లన్నీ ఇక్కడ ఓట్ల రూపంలో రెప్లికేట్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా అదే పరిస్థితి. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. రైట్, విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గం చూసినట్లయితే 2019లో బి అప్పలనాయుడు గారు వైసీపీ నుంచి చాలా ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఇక 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు చూద్దాం. 28,000 మెజారిటీ అంటే అసలు ఒక నియోజకవర్గంలో అలా సాధించడం అంటే చాలా కష్టం. అప్పలనాయుడు గారికి అది సాధ్యమైంది. ఈసారి మరి ఆయనకి ఇస్తారో ఎవరికి ఇస్తారో. మెజారిటీ తగ్గినా 7,000 గుడ్ మెజారిటీ, చాలా తగ్గింది. 20,000 మెజారిటీ తగ్గింది. బట్ వాళ్ళే గెలుస్తారు. ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడాలంటే ఇందాకే చెప్పాను, సాంబశివరాజు గారు మినిస్టర్గా చేసి, కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్గా చేశారు. తర్వాత బొత్స సత్యనారాయణ గారికి రాజకీయ గురువు, ఆయన స్వస్థలం ఇది. ఇక్కడి నుంచి లోకం మాధవి అని ఆవిడ నుంచోబెట్టబోతుంది జనసేన. నుంచోబెట్టాలనుకుంటే జనసేన టీడీపీ అభ్యర్థిగా. లోకం మాధవికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది కాపులు ఎక్కువ ఉండే నియోజకవర్గం. ఆవిడ బ్రాహ్మణ్ సామాజిక వర్గం, ఆమె భర్త ఆయన కాపులు. సో ఆ కాంబినేషన్లో అయితే అక్కడ మేము వర్కౌట్. పవన్ కళ్యాణ్ గారు ఆవిడకి హామీ ఇచ్చారు. బట్ ఈ సెగ్మెంట్ మీద కూడా గంటా శ్రీనివాసరావు గారు కన్నేశారు. వాళ్ళు ఆవిడ సగం కాపులే, నేను పూర్తి కాపుని కాబట్టి నేను ఇక్కడ నుంచి ఉంటే నేను గెలుచుకుని వచ్చి తీరుతానని చెప్పేసి ఇన్సిస్ట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సెగ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో జనసేన నుంచి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. రైట్, విజయనగరం జిల్లాలో పార్వతీపురం సెగ్మెంట్ చూసినట్లయితే 2019లో ఎవరు గెలిచారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు ఇప్పుడు చూద్దాం. చాలజంగి జోగారావు గారు వైసీపీ నుంచి దాదాపు 25,000, 24,199 అంటే ఈసారి మెజారిటీ 3 అంతులు పడిపోతుంది. 7,000 మెజారిటీ తోటి మరి ఆయనకి ఇస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారా. పార్వతీపురం మీద వాస్తవంగా టీడీపీకి అపారమైన పట్టు ఉండేది వైసీపీ ఎంట్రీ ఇచ్చేదాకా. కాంగ్రెస్ బలమైన పోటీ ఇచ్చి పార్వతీపురంలో తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకునేది.
కానీ 2014 నుంచి టీడీపీ లాస్ట్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ దిస్ సెగ్మెంట్ అనేది చాలా స్పష్టంగా గమనిస్తుంది. సో ఎంత వాళ్ళు ఉమ్మడి అభ్యర్థిని నుంచోబెట్టినా, జనసేన టీడీపీ అభ్యర్థిని నుంచోబెట్టినా ఈ మెజారిటీ, ఈ మార్క్ అయితే వాళ్ళు మెజారిటీ దించలేరు వైసీపీని, అది స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో సాలూరు నియోజకవర్గం చూసినట్లయితే 2019లో ఎవరు గెలిచారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే. పీడిక రాజన్న దొర గారు వైసీపీ నుంచి గెలిచారు, 20,000 మెజారిటీ. ఈసారి 1/4కు తగ్గిపోతుంది, 5,000 చిల్లరకి. బట్ స్టిల్ వైసీపీ ఈజ్ గోయింగ్ టు హోల్డ్ బ్యాక్ దిస్ సెగ్మెంట్. నేను ఇందాకే చెప్పా, ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లలో వైసీపీ తన ప్రాబల్యాన్ని చాలా బలంగా నిరూపించుకుంటూ వస్తుంది. మెజారిటీ తగ్గచ్చు కాక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక దృష్ట్యా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేక దృష్ట్యా, అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేక దృష్ట్యా ఇంత జరిగిన 5,700 ఓట్ల మెజారిటీ తోటి వైసీపీ ఇక్కడ గెలవాలి. నెక్స్ట్ సెగ్మెంట్ చూసినట్లయితే విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి 2019లో ఎవరు ఎంత మెజారిటీతో వచ్చారు, 2024లో ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో ఇప్పుడు మాట్లాడుకుందాం. కె శ్రీనివాస్ వైసీపీ నుంచి గెలిచారు, 11,000 ఓట్ల మెజారిటీ తోటి. ఈసారి ఈయన అభ్యర్థిత్వం మీద ఈయన నాన్ లోకల్, అక్కడికి చాలా వ్యతిరేకత వస్తుంది. సో లోకల్ని నుంచోబెట్టాలి అనేది ఈయన గెలుపునకి సహకరించిన అత్యంత కీలకమైన అనుచరుడే వాళ్ళు తిరుగుబాటు చేసి ఈయన నాన్ లోకల్, నేను లోకల్ కాబట్టి నాకు ఇవ్వండి అని. ఆ గ్రూప్ తగాదాలు బాగా ఉన్నాయి. సరే, నారో మార్జిన్ తోటి అంటే పర్లేదు, 1,500 ఓట్ల మెజారిటీ తోటి 1,439 నిక్కచ్చిగా ఇంత ఓట్ల మెజారిటీ తోటి జనసేన టీడీపీ కాంబినేషన్ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. ఈ నియోజకవర్గం ఈ పేరు ఎట్లా వచ్చిందనేది చాలా ఇంట్రెస్టింగ్, అంటే మెథాలజీ రిలేటెడ్. కీచకుడు ఉండేవాడు కదా మహాభారతంలో, ఆ కీచకుడు అనేవాడు రాజధానిగా ఉండేది ఇది. ఇక్కడే ఈ ప్రాంతంలోనే కీచకవధ జరిగింది. భీముడి చేతిలో వాడిని చంపేస్తారు, కీచకుడు అనే వాడిని చంపేస్తారు. ఇప్పటికీ ఆ రిమైన్స్ ఉన్నాయని అంటారు. ఈ నియోజకవర్గం పరిధిలో జామి అని ఒక విలేజ్ ఉంది. ఆ జామి విలేజ్లో వీళ్ళు పాండవులు అజ్ఞాతవాసంలో వాళ్ళ ఆయుధాలు ఆ చెట్టు మీద దాచేశారు అని చెప్పేసి ఆ ఊళ్ళో ఇప్పటికీ ఆ చెట్టుని పూజిస్తారు. అక్కడ సన్యాసేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ ఆయన ఆరాధన చేశారు. ఇవన్నీ ఏంటంటే మిథాలజీ ఉంది, హిస్టరీ ఉంది. సో ఈ నియోజకవర్గానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. జనరల్గా కీచకుడు అనేవాడి గురించి తలుచుకునే వాళ్ళు కూడా ఉంటారంటే ఉంటారు, ఖచ్చితంగా ఆడారు. దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు అప్పట్లో. అది ఈ నియోజకవర్గం గురించి. రైట్. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. విజయనగరం జిల్లా విజయనగరం సెగ్మెంట్ చూసినట్లయితే 2019లో వీరభద్రస్వామి మెజారిటీ 6,417 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సో ఇప్పుడు 2024లో ఎవరు ఎంత మెజారిటీతో రాబోతున్నారు? సో ఇది కోలగట్ల వీరభద్రస్వామి వైశ్య సామాజిక వర్గం, వ్యాపార వాణిజ్య ప్రముఖుడు, కాంగ్రెస్లో చాలా కీలకమైన నాయకుడిగా, బొత్స సత్యబాబుకి అనుచరుడిగా ఆయన ఉండేవారు. తర్వాత ఇండిపెండెంట్గా తన్ను తాను నిరూపించుకుని ఆయన అక్కడ గెలిచారు. బట్ స్వాభావికంగా ఇది తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం. పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఇక్కడి నుంచి గెలిచారు. నాన్ కాంట్రవర్షియల్, నాన్ కరప్టెడ్. రాజుగారికి ఉన్న వారి కుటుంబానికి ఉన్న పేరే అది. ఇందాకే మనం చెప్పుకున్నాం, బొబ్బిలి యుద్ధం సందర్భంగా వీళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎన్ని మిస్టేక్స్ కమిట్ చేసినా ఆ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని మంచి పనులు చేసుకుంటూ వస్తుంది. ఈ భూరి విరాళాలు ఇచ్చారు ధార్మిక సంస్థలకి, విద్యా సంస్థలకి. ఆ కుటుంబం తలుచుకొని జనం ఉండరు. కులాలకి మతాలకు అతీతంగా రాజుగారికి ఇది ఉంది. వారి అన్నగారు పూసపాటి ఆనంద గజపతిరాజు గారు బ్రతుకున్నంత వరకు, వీరి తండ్రి పివిజి రాజు గారు, ఆయన గురించి చెప్పాలంటే మనం ఒకరోజు అచ్చంగా కేటాయించాలి. అంత ధార్మిక ప్రవృత్తి కలిగిన ఆయన. అండ్ దిస్ టైం బహుశా రాజుగారు నుంచి ఉంటే దాన్ని పొలిటికల్గా ఆయన లాస్ట్ ఎలక్షన్ లేదా వారి అమ్మాయిని, వారి కూతుర్ని నుంచోబెట్టాలని చూస్తున్నారు. ఫర్ షూర్ తెలుగుదేశం ఇక్కడ జనసేన తెలుగుదేశం నుంచి ఆ కుటుంబం నుంచి నుంచుంటారు. సో జనసేన వచ్చే వాల్యూ ఎడిషన్ దానివల్ల పెద్ద ఏమీ లేదు. కానీ అచ్చంగా ఇది తెలుగుదేశం ఈ ఓట్లు ఈ 11,811 మెజారిటీలో 11,800 ఖచ్చితంగా తెలుగుదేశం, మిగిలిన 11 ఏమన్నా జనసేన నుంచి వస్తాయి. అంటే అంత హోల్డ్ ఉందని చెప్పడం నేను చెప్పే ప్రయత్నం. సో ఇది రాజుగారి నియోజకవర్గం అంతే. ఓకే, మరి ఇంతవరకు విజయనగరం జిల్లా గురించి తెలుసుకున్నాం.